Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కన్నా తల్లి ప్రాణాలు తీశాడు కొడుకు. నీళ్లు తీసుకురాలేదన్నటువంటి కారణం చేత అతను ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకురావాలని కోరగా నీళ్లు తెచ్చేందుకు తల్లి వెళ్ళింది. అయితే కొంచెం ఆలస్యం కావడంతో కోపంతో విచక్షణ మరచి ఆ కుమారుడు కన్న తల్లి అని చూడకుండా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో తల్లి చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఈబీసీ కాలనీకి చెందిన పెంట నాగమణి అనేటువంటి అమాయక తల్లి. ఆమె తన కుమారుడు రాజాబాబుకు ఎంతో ప్రేమతో జూన్ 9వ తేదీన మధ్యాహ్నం భోజనం వడ్డించింది. కొడుకు ఆకలి తీరుస్తున్నానని ఆ తల్లి మురిసిపోతుండగా తింటున్నటువంటి ఆ వ్యక్తి రాజాబాబు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లటి నీళ్లు తెమ్మని ఆ తల్లిని అడిగాడు. తల్లి వంటగదిలోనే మరో పనిలో ఉండి ఆ నీళ్లు తేవడం కాస్త ఆలస్యమైంది. అంతే ఆ కొడుకు తలకెక్కేసినటువంటి కోపము తీవ్రంగా మారిపోయింది. దాంతో ఊగిపోయాడు. గట్టిగా అరుస్తూ ఫ్రిడ్జ్ వైపు వెళ్తూ తొందరలో గుమ్మానికి ఢీకొని తనే గాయపడ్డాడు. తన నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి గాయానికి ఎదురుగా నీళ్లు పట్టుకొని వస్తున్న కన్న తల్లిపైన విచక్షణారహితంగా దాడి చేశాడు. రాక్షసుడిగా మారిన ఆ కొడుకు ఆ తల్లి జుట్టు పట్టుకొని పూజ గదిలో ఉన్నటువంటి చెక్కబల్లకేసి ఆమె తలను బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ తల్లి అక్కడే నేలపై కుప్పకూలిపోయింది. భోజనం పెట్టిన తల్లి రక్తపు మడుగులో పడి ఉంటే ఆ కొడుకులో చలనం లేదు. ఇంతలో ఇంటికి వచ్చిన భర్త త్రిమూర్తులు ఇతర బంధువులు నాగమణి పరిస్థితిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంటనే ఆమెను కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చావు బతుకుల మధ్య ఐసీయూ బెడ్పై ఆ తల్లి ప్రాణాల కోసం పోరాడింది. నన్ను కొట్టింది నా కొడుకే అయినా వాడు జైలుకు వెళ్తాడేమో అని ఆ తల్లి మనసు ఆసుపత్రిలోనే రోధించి ఉంటుంది. కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ ఆ తల్లి కన్నుమూసింది. కన్నబిడ్డ చేతిలోనే ఆ తల్లి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సో ఈ భయంకరమైనటువంటి ఘటన మన సమాజానికి, ముఖ్యంగా నేటి యువతకు ఒక పెద్ద కనువిప్పు. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఫ్రిడ్జ్లో నీళ్లు తేవడం కాస్త ఆలస్యమైతే ప్రాణాలు తీసేంత కోపం ఎందుకు వస్తుంది? కోపం అనేది ఒక క్షణకాలపు పిచ్చి. ఆ ఒక్క క్షణం మన కళ్ళకు విచక్షణను కనపడకుండా చేస్తుంది. ఆ ఒక్క క్షణం కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కానీ ఆ కోపం తగ్గాక చూసుకుంటే వెనక్కి తెచ్చుకోలేని నష్టం కూడా జరిగిపోతుంది. రాజాబాబుకి కూడా ఇప్పుడు అదే జరిగి ఉండవచ్చు. కానీ ఏం లాభం? ప్రాణం పోసినటువంటి తల్లి శవమైంది. ప్రాణం తీసిన కొడుకు జైలు పాలయ్యాడు. ఆ ఇల్లు ఇప్పుడు నరక ప్రాయమైంది. మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు మనపై చూపే ప్రేమ కాస్త ఆలస్యం కావడం వల్ల మనం చూపేటువంటి కోపం కంటే చాలా గొప్పది. దయచేసి క్షణికావేశానికి లోనై మీ జీవితాలను, మీ కుటుంబాల జీవితాలను రోడ్డున పడేసుకోకండి. కోపం వస్తే ఒక నిమిషం మౌనంగా ఉండండి. కానీ ఆ కోపంలో మనుషులను, బంధాలను దూరం చేసుకోకండి. మా అబ్బాయిని మా భార్యని మా అబ్బాయి పిల్లలు తాగి వచ్చి ఇంట్లో అక్కడికి చేసి ఒక 12 రోజులు పోయిన తర్వాత హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ప్రాణం ఉంచారు. సార్ ఇంకా నాకు ఇంకా ఏమి ఇంకా నేను వంట సార్ నాకేం దారి లేదు. నా పేరు తిరుమితులు సార్, పెంట తిరుమితులు. మా మిస్సెస్ పేరు నాగమణి సార్, పెంట నాగమణి. నాకు పుట్టినోడు పెంట రాజబాబు. మా అబ్బాయిని బుర్ర మీద కుట్టి బుర్ర గోడ గుద్దించేసి తమ మీద వేస్తే వెనకాల సిరిగిపోయి బెడ్ కడిపోయి కోమలో పెంచారు. నాకు 2 అబ్బాయిలండి. చిన్నోడు శివనాచార్లో చూడండి హాస్పిటల్లోని. శివనాచార్లో డ్యూటీ చేసి వస్తుండగా బస్సు యాక్సిడెంట్ అయ్యి రెండు అంశం సార్ చనిపోయి. మా పెద్ద కుర్రోడు పని చేసి సార్ తిరుగుతుంటారు, తాగుతుంటారు, వస్తుంటారు, ఇంట్లో అటాక్ చేస్తుంటారు సార్. అటాక్ చేసి వాళ్ళ అమ్మని ఇలా చేశారు సార్. అయితే మా భార్య చనిపోయింది. పేరేంటి మీ అబ్బాయి పేరు? పెంట రాజబాబు అండి, పెద్దోడి పేరండి.